సో గాయ్స్, ఒక గుడ్డు మిగిలింది. ఒక గుడ్డుతో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? ఏం చేయలేం, కానీ నేను చేస్తున్నాం. అదే ఆఫ్ ఆయిల్. ఆఫ్ ఆయిల్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఒక పెనం, కొద్దిగా నూనె, ఒక గుడ్డు. ఇలా గుడ్డుని ఇలా పగలగొట్టి గుడ్డు మొత్తాన్ని ఇలా పోసేసామంటే చాలు ఫ్రెండ్స్. ఆఫ్ ఆయిల్ రెడీ అయిపోయినట్టు. ఆఫ్ ఆయిల్ రెడీ అవ్వడానికి చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు ఇలా వేసుకుంటే బాగుంటుంది, అందుకని చిటికెడు ఉప్పు వేయండి. కొంచెం పెప్పర్ ఉంటే పెప్పర్ కొంచెం యాడ్ చేసుకోండి. పెప్పర్ వేసుకుంటే కూడా బాగుంటుంది, అందుకని నేను పెప్పర్ వేసుకుంటున్నాను. అన్నిటికీ పెప్పర్ తినకూడదు, కానీ వీటిల్లో ముఖ్యంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. మన ఆఫ్ ఆయిల్ అయితే రెడీ అవ్వడానికి దగ్గరికి వచ్చింది. ఈ ఆఫ్ ఆయిల్ తినడానికి చాలామంది దొంగలు చూస్తున్నారు నాకు అనిపిస్తుంది, కానీ ఈ ఆఫ్ ఆయిల్ ఎవరికి పెట్టకూడదు. ఆఫ్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది వేడిగా. చూడండి, ఇప్పుడు దాన్ని తీసుకొని మనం తిందాం. ఎలా ఉండిద్దో రుచి చూద్దాం. నేను చేస్తే ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరం మా ఇంట్లో కూడా అదే చెప్తాం. ఆఫ్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బౌల్లో అయితే తీసుకుందాం. ఆఫ్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది వేడిగా. ఇంత వేడిగా మనం తినలేం కాబట్టి కొంచెం సేపు చల్లారిపోయినాక చిటికలో వచ్చేస్తాం. సో గైస్, ఆఫ్ ఆయిల్ అయితే మనకి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడైతే తినబోతున్నాం. ఇది మంచి ఆఫ్ ఆయిల్, మంచి గుడ్డ లేకపోతే మంచి గుడ్డు కాదని తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ఆఫ్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఇలా వేయండి. ఇలా పట్టుకొని చూస్తే అది కింద పడిపోతే అది చెడ్డ గుడ్డు, ఇలా ఉంటే మంచి గుడ్డు. బాగానే ఉంది టేస్ట్. మంచి గుడ్డు అయితే చెప్పాను కదా ఇలా పట్టుకోవాలని. అది ఆఫ్ ఆయిల్ బాగుంది. ప్లేట్ ఖాళీ. బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది, ఆఫ్ ఆయిల్ బాగుంది. రెండు అయితే సక్సెస్ అయినాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.